హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక విషయం అయితే చెప్పాలి. ఏంటంటే నేను మీకోసం యాటిట్యూడ్ లెవెల్లో ఒక బర్త్డే వీడియో అయితే తెచ్చాను మీ ముందరికి. మీకైతే డెఫినెట్లీగా నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ నేను వీడియో ఎందుకు చేశానంటే మన సబ్స్క్రైబర్ నన్ను ఇన్స్టాలో మెసేజ్ చేశారు, అంటే యాటిట్యూడ్ బర్త్డే వీడియో చేయమని. అందుకే నేను చేశాను, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలన్నా నన్ను అడగండి, నేను చేస్తాను. ఇప్పుడైతే ప్రివ్యూ చూడండి. ఫ్రెండ్స్ మీరు ప్రివ్యూ అయితే చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. అండ్ మన ఛానల్ని కొంతమంది సపోర్ట్ అయితే చేయట్లేదు, సపోర్ట్ అయితే చేయాలని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలన్నా కూడా నన్ను డెఫినెట్లీ అడగండి. నేను బర్త్డే వీడియో ఎందుకు చేశానంటే మన సబ్స్క్రైబర్ అన్నారు కదా బర్త్డే వీడియో చేయమని, అందుకే నేను చేశాను. నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలన్నా కూడా నన్ను అడగండి, నేను చేస్తాను. ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బీట్ మార్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆప్లో వచ్చేసి మనకు బీట్ మార్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకోండి, రైట్ చేసుకోవచ్చండి కొంచెం. ఓకే, ఇక్కడ నేను కెమెరా 2 పెట్టిన, ఎందుకంటే మనకు స్టార్టింగ్లో కెమెరా 1 రావాలి కాబట్టి. ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బీట్ మార్క్తో పాటు సేక్ ఎఫెక్ట్ కూడా ఇన్పుట్ అయితే చేసుకోండి. ఒకసారి బ్యాక్ వచ్చేసి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుందాం. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్నట్లయితే కొంచెం కింద తీసుకోవచ్చేసి మళ్ళీ రైట్ చేసుకోవచ్చండి. స్టార్టింగ్లో ఒక యానిమేషన్ ఉంది, అంటే గ్రూప్లోనే ఒక ఫోటో ఉంది, మళ్ళీ ఒక యానిమేషన్ ఉంది, మళ్ళీ రైట్ చేసుకోవచ్చు చేసి ఒక ఫోటో ఉంది, దాంతోపాటు కెమెరా 1 అండ్ పైన క్యాలెండర్. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే పర్ఫెక్ట్గా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరా 1 ఉందిదా లెఫ్ట్ సైడ్ లైట్ సింబల్ ఉంది, అక్కడ లాంగ్ ప్రెస్ అండి, టిక్ అయిపోతుంది. కెమెరా క్యాలెండర్ కూడా ఆన్ పెట్టుకోండి, టిక్ పెట్టుకోండి. అండ్ పైన గ్రూప్ని టిక్ పెట్టుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ ఉంది, ఆ వీడియో స్టార్టింగ్ చేసుకుని ప్లస్ ఐకాన్, ఆ ప్లస్ అని వచ్చేసి కాపీ 3 లేయర్స్ అయితే చేసుకుని బ్యాక్ వచ్చేసేయండి, బీట్ మార్క్లో వచ్చేసేయండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే స్టార్టింగ్లోనే ప్లస్ ఐకాన్ ఉంది, పైన వీడియో స్టార్టింగ్ చేసే కానీ ప్లస్ ఐకాన్, ఆ ప్లస్ అని వచ్చేసి పేస్ట్ 3 లేయర్స్ చేసుకోండి. ఓకే, మనకు యానిమేషన్ ఈ విధంగా వచ్చింది. ఓకే, చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే మళ్ళీ అదే వీడియో ఆ టైంలో వీడియో స్టార్టింగ్ చేసే మన ప్లస్ ఐకాన్ ఉంది కదా, సారీ అవసరం లేదు, ప్లస్ ఐకాన్ పక్కన బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ వచ్చేసి ఇక్కడ కెమెరా ఉంది కదా, కెమెరా అయితే ఆన్ పెట్టుకోండి. ఓకే, ఆఫ్లో ఉంది కాబట్టి ఆన్ పెట్టుకోండి. ఇక్కడ మనకు యానిమేషన్ చూడొచ్చు, ఇక్కడ డిసెంబరు. ఓకే, అంటే మనకు క్యాలెండర్ వస్తుంది. ఓకే, 2024 ఉంది ఇదైతే. ఓకే, ఇక్కడ మనకు జనవరిలో ఉంది కాబట్టి జనవరిలో, ఫిబ్రవరిలో రావాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ యానిమేషన్ చెప్పాలి. ఇక్కడ జనవరిలో ఏ డేట్ ఉందో మీరు చూసుకోండి ఒకసారి. ఇక్కడ కెమెరా ఉంది కదా, ఇక్కడ కెమెరా 1 అయితే క్లిక్ చేయండి. కెమెరా 1 అయితే క్లిక్ చేసి కింద మూవ్ ఆటోస్ ఉంది, మూవ్ ఆటోస్ అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ ఉంది 10.22 మిల్లీసెకండ్ కాడ. ఇక్కడ మీకు 1 మినిట్ ఫిబ్రవరిలో రావాలంటే కొంచెం రైట్ చేసుకోవచ్చండి. ఓకే, ఇక్కడ జనవరి ఉంది కదా, ఫిబ్రవరిలో రావాలంటే. ఓకే, ఓకే, ఈ విధంగా కొంచెం లేకుంటే మార్చి అంటే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు చేంజ్ చేసుకుని మీ చేతిలోనే ఉంది ఇదైతే. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మినిట్ నేను జనవరిలోనే తీసుకొస్తున్నా. ఓకే, జనవరిలో యానిమేషను. ఇక్కడ జనవరిలో డేట్ ఆఫ్ బర్త్ కూడా కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా అంటే ఈ కెమెరా అనేది క్లిక్ చేసి కింద మూవ్ ఆన్ టాస్క్ చేసి ఇక్కడ మనకు సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర మనకు డేట్ ఆఫ్ బర్త్ ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో కొంచెం చూసుకోండి. అంటే యువతలు ఉంటే కొంచెం యువతలు సెలెక్ట్ చేయండి, లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ సెలెక్ట్ చేయండి. ఓకే, మనకు అయితే 24 ఉంది కాబట్టి నేను 24 పెడుతున్నాను ఈరోజు. ఓకే, ఇక్కడ యానిమేషన్ ఇది 24 ఉందిదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఒక గ్రూప్ ఆఫ్లో ఉంది ఇది కింద, ఆ గ్రూప్ని అయితే ఆన్ పెట్టుకోండి. అప్పుడు మనకు యానిమేషన్ లాంగ్ ప్రెస్ చేసి కొంచెం పైకి తీసుకోండి, ఒక గ్రూప్ డిలీట్ చేసింది. ఓకే, ఇక్కడ మనకు 24 ఉంది కాబట్టి 24 కార్డ్ వస్తుంది, 25 ఉంటే 25 కార్డ్ పెట్టుకోండి గ్రూప్ వచ్చేసి. ఓకే, మళ్ళీ ఇక్కడ 24 అనే కొంచెం ఆర్ మార్క్ రావాలి కదా. ఇక్కడ 10.10 మిల్లీస్ దగ్గర ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి అండ్ డిస్క్రిప్షన్లో పిఎన్జీ ఇస్తా అండ్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఈ పిఎన్ కొంచెం సైజ్ తగ్గించుకోండి, సైజ్ తగ్గను 24 కార్డ్ పెట్టుకోండి, కొంచెం జూమ్ పెట్టుకోండి. ఓకే, మళ్ళీ ఈ పిఎన్ వచ్చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి, క్రోమాకి అయితే పెట్టుకుని స్టాండర్డ్ సెట్టింగ్ అయితే క్లిక్ చేయండి, గ్రీన్ కలర్ ఇచ్చేసి వైట్ కలర్ పెట్టుకోండి. ఓకే, 1000 కొంచెం జూమ్ పెట్టుకోండి. ఓకే, 1000 కొంచెం స్లైడ్ చేసి ఒక 3000 పెట్టుకొని
ఇక్కడ మనకు యానిమేషన్ ఈ విధంగా కొంచెం రౌండ్లో రావాలి కాబట్టి ఎఫెక్ట్ ఉన్నట్టు ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఈ పిన్ వచ్చేసి కింద ఎఫ్టామ్ చేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు పైన సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి, DRA అని క్లిక్ చేయండి, డ్రాయింగ్ పేపర్ వస్తుంది. ఓకే, పేజెస్ వస్తుంది. క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఇక్కడ డ్రాయింగ్ ఉంది, డ్రాయింగ్ క్లిక్ చేసి ఎండ్ అనేది క్లిక్ చేసి కొంచెం రైట్ చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు మనకు యానిమేషన్ ఈ విధంగా వచ్చింది. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ ఒక మనం గ్రూప్ యాడ్ చేయాలి. ఎలా అంటే ఒకసారి బ్యాక్ వచ్చేసి సేగోడ్ పెన్ చేసుకోండి. స్టార్టింగ్లో 3 ఫోటోస్ ఉన్నాయి కదా, అంటే ఈ గ్రూప్ 3 గ్రూప్ ఉన్నాయి కదా, ఈ లెఫ్ట్ సైడ్లో ఐసెంలో లాంగ్ ప్రెస్ చేయండి, 3 అంటే పెట్టుకోండి. ఓకే, మళ్ళీ అదే వీడియో స్టార్ట్ నుంచి చేసుకొని ప్లస్ వచ్చేసి కాపీ 3 లేయర్స్ చేసుకొని బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లో వచ్చేయండి. మళ్ళీ రైట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్లో 3 గ్రూప్ ఉన్నాయి కదా, ప్లస్ అదే 11.8 మిలియన్ కూడా ప్లస్ సెకండ్ పేస్ట్ 3 లేయర్స్ యానిమేషన్ ఈ విధంగా వచ్చింది. మళ్ళీ ఇక్కడ బాక్స్ వచ్చేసి కెమెరా ఆన్ పెట్టుకోండి. ఓకే, యానిమేషన్ ఈ విధంగా వచ్చింది. 1 మినిట్. ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కెమెరా 2 ఉంది, కెమెరా 2 లాంగ్ ప్రెస్ కొంచెం పైకి ఇస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. కింద ఉంది కదా, ఓకే పైకి తీసుకోండి. కెమెరా 2 అనేది పర్ఫెక్ట్. యానిమేషన్ ఈ విధంగా వచ్చింది. మళ్ళీ ఇక్కడ మీరు ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఫొటోస్ యాడ్ చేసుకోండి, లేకుంటే ఇక్కడ మనకు కెమెరా 1 కొంచెం ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఇది కెమెరా 1. ఓకే, కెమెరా 2 ఇక్కడ దాకా ఉండి కెమెరా 1. ఓకే, పర్ఫెక్ట్. ఇంకేం రావాలి యానిమేషన్ పర్ఫెక్ట్ కదా. ఫోటో రిప్లేస్మెంట్ చేయాలి మనం. గ్రూప్ని ఇచ్చేసి కింద ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో రిప్లేస్మెంట్ చేయాలంటే 9:16 రేషియోలో ఒక ఫోటో క్రాప్ చేసి ఉంచండి. ఇలాంటి ఒకసారి బ్యాక్ వచ్చేసి ప్లస్ సెకండ్ ఈ 9:16 రేషియోలో క్రియేట్ ప్రాజెక్ట్ ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా ఫోటో. ఓకే, నేను ఒక పర్సన్ ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అంతా క్లిక్ చేస్తున్నా. మళ్ళీ పైన 3 డాట్ క్లిక్ చేసి ఫిల్ కంప్రమైజరా అండ్ సెట్టింగ్ మన షేర్ ఆప్షన్ వచ్చేసి PNG ఎక్స్పోర్టింగ్. ఓకే, ఎక్స్పోర్ట్ చేసిందా సేవ్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లో వెళ్దాం. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ప్లస్ అంటే బాక్స్ని ఇచ్చేసి కెమెరా ఆన్ పెట్టుకోండి. ఈ గ్రూప్ని ఇచ్చేసి కింద ఎడిట్ గ్రూప్ ఇచ్చేసి ఫోటోని ఇచ్చేసి కింద కలర్ ఇచ్చేసి స్టార్ బాక్స్ని ఇచ్చేసి మనం ఎలర్ట్ మోషన్లో ఏ ఫోటో చేసినా దాన్ని ప్లస్ అంతా క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెకండ్ గ్రూప్ ఇచ్చేసి కింద ఎడిట్ గ్రూప్ ఇచ్చేసి ఫోటో అయితే రిప్లేస్మెంట్ చేసుకోండి. ఏముండదు దీంట్లో, ప్రాసెస్ సింపుల్గా అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు యానిమేషన్ మనకు చేంజ్ అవుతుంది. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి ఫుల్ వీడియో చూడండి. ఓకే, అప్పుడు మీకు డెఫినెట్లీగా అర్థమవుతుంది. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ మనకు బ్లాక్లో కావాలి కాబట్టి 11.8 మిలియన్ దగ్గర ప్లస్ సెకండ్ కలర్ చేసుకొని పైన 3 డాట్లు ఇచ్చేసి ఫిల్ కాంప్రమైజరా అండ్ ఎండింగ్ స్లైడ్ చేసి ఈ కలర్ ఇచ్చేసి కలర్ ఫిల్ ఇచ్చేసి బ్లాక్ కలర్ పెట్టుకోండి. లాంగ్ ప్రెస్ కొంచెం కింద తీసుకోవచ్చండి. అప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్లో వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేకడ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మనకు గ్రూప్ యానిమేషను. ఈ గ్రూప్ ఓకే 3 గ్రూప్ని అయితే అంటికి పెట్టుకోండి. మళ్ళీ 4 గ్రూప్. ఓకే, అదే ప్లస్ అని వచ్చేసి కాపీ 4 లేయర్స్ తీసుకొని బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీట్ మార్క్లో వచ్చేసి రైట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 12.9 మిలియన్ దగ్గర ప్లస్ సెకండ్ పేస్ట్ 4 లేయర్స్. మళ్ళీ అదే ప్లస్ అని వచ్చేసి కెమెరా ఆన్ పెట్టుకోండి. యానిమేషన్ ఈ విధంగా వచ్చింది. దీంట్లో కూడా ఫోటోస్ అనేది రిప్లేస్మెంట్ చేసుకోవడం ఏం లేదు. మళ్ళీ ఇక్కడ ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో యాడ్ చేసుకుందాం మనం. 1 మినిట్. ఒక ఫోటో యాడ్ చేసుకుందాం. ప్రభాస్ అన్న ఫోటోని టెలిగ్రామ్లో ఉంటుంది మనకు. ఓకే, నేనైతే ఫోటో అయితే యాడ్ అయితే చేసిన. ఓకే, పైన ప్లస్ అంతా క్లిక్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంకో గ్రూప్ యాడ్ చేసుకోండి యువతల, లేకుంటే 2 గ్రూప్స్ అలాగే యాడ్ చేసుకోండి, మీ ఇష్టం అది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేకడ్ ఓపెన్ చేసుకోండి. మనకు ఒక ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అంతా క్లిక్ చేసి అదే వీడియో స్టార్ట్ చేసిన ప్లస్ చేసి కాపీ లేట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లో వచ్చేయండి. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఈ ఫోటోని ఇచ్చేసి అదే ప్లస్ చేసి పేస్ట్ పైన ఆర్మాన్ ఇచ్చేసి కలర్ ఫిల్ ఆఫ్, బోర్డర్ ఆఫ్, బెన్నింగ్ ఆఫ్, స్పీడ్ మోషన్ ఆఫ్, పేస్ట్ యానిమేషన్ ఈ విధంగా వచ్చింది. అదే ప్లస్ పక్కన బోర్డర్ ఉంది కదా బాక్స్, ఆ బాక్స్ని వచ్చేసి కెమెరా ఆన్ పెట్టుకోండి. ఫోటోని కొంచెం సైజ్ తగ్గించుకోండి. ఓకే, పర్ఫెక్ట్. గ్రూప్ తర్వాత ఫోటో వస్తుంది. మళ్ళీ గ్రూప్ యాడ్ చేసుకోండి ఇది. ఓకే, ఈ గ్రూప్ యాడ్ చేసుకోండి యువతల. పర్ఫెక్ట్. ఇప్పుడు వీడియో అయిపోయింది కాబట్టి షెటింగ్ మీద షేర్ ఆప్షన్ ఇచ్చేసి కింద ఎక్స్పోర్ట్ కొట్టండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.